ఓ పెద్ద అడవిలో కొన్ని కోతుల గుంపు ఉండేది. ఆ కోతులకు బంటి అనే నాయకుడు ఉండేవాడు. బంటి చాలా అల్లరివాడు. ఎప్పుడు ఆటలు పాటలు తప్పుడు సలాలతో ఎదుటి వారిని అల్లరి పట్టించేవాడు. ఒకరోజు మబ్బులు కమ్ముకున్నాయి. ఆపై వర్షం జోరుగా కురిసింది. కోతులు వర్షానికి నాని చలికి వణికిపోతున్నాయి. అప్పుడు బంటికి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. అయ్యో, ఈ ఎర్రటి మిరపకాయల్ని చూడు, ఎంత ఎర్రగా ఉన్నాయో! ఎర్రటి బొగ్గులా మెరుస్తూ ఉన్నాయి. వాటిపై ఊదితే మంట వెలుగుతుంది అని బంటి ఉత్సాహంగా అన్నాడు. అన్ని కోతులు కలిసి ఊదుతూనే ఉన్నాయి. అప్పటికే ఓ తెలివైన పావురం బంటి వద్దకు వచ్చింది. వచ్చి, బంటి, ఇవి మంటలు కాదు, ఇవి మిరపకాయలు. దీనిని ఊదితే మిశ్రమే వృధా అవుతుంది అని చెప్పింది. బంటి ఇలా అంటాడు, నీ పని నువ్వు చూసుకో, మాకు సలహాలు ఇవ్వకు. ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉండగా ఒక్కసారిగా ఓ మిరపకాయ పొడి గాలిలో ఎగిరి కోతుల కళ్ళల్లో పడుతుంది. ఒక్కొక్కరు అల్లాడుతూ తుమ్ములు కేకలు పెట్టసాగారు. చివరికి కోతులన్నీ బాధపడుతూ పావురానికి క్షమాపణ చెప్పారు. పావురం చిరునవ్వుతో, తెలివి ఉండడం మంచిదే, కానీ వినడం కూడా నేర్చుకోవాలి అంటుంది. అప్పటి నుంచి బంటి మరి తన గ్యాంగ్ పావురం మాటలు వినడం మొదలుపెట్టాయి. మరి పిల్లలు, మీరు కూడా మంచి సలహా వచ్చిందంటే వినాలి కదా. అప్పుడే మనం నిజంగా తెలివైన వాళ్ళం అవుతాము.